हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है। ఈ రోజు మీ అందరికీ మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తయారు చేసి ఈ రోజు మీ ముందుకు వస్తున్నానని చెప్పి నేను మనం చేస్తున్నాను। आपके लिए गारंटी लाए हैं। गारंटी क्या है? गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे। और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे, उनमें हमने वो काम अभी से शुरू कर लिया है। మీ ముందుకి 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నాం। గ్యారెంటీలు అంటే ఏంటిది? మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి। ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనం చేస్తున్నాను। मेरी बहनें यहाँ बैठी हैं, आप दिन रात मेहनत करती हैं, मैं जानती हूँ, और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं। बच्चों की परवरिश, घर की देखभाल, उसके साथ साथ बाहर जाके काम करना, खेती में मेहनत करना, या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं। और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो। जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं। कोई घर पे बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे। అక్కలు చెల్లెలు మీ జీవితాలు ఎంత కష్టంగా జరుగుతున్నాయో నాకు తెలుసు। మీరు పిల్లల్ని పెంచాలి, ఇంటి పని చూసుకోవాలి, వ్యవసాయం పని చూసుకోవాలి, ఎవరైనా బయట కూడా పని చేస్తుండొచ్చు। మీరు ఇన్ని పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు। గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి। మీరు ఇంటికి ఏ సామాను కొనాలన్నా మీకు చాలా కష్టతరం అయిపోతుందని చెప్పి మేము గమనిస్తున్నాము। और ये सब मेहनत, ये संघर्ष, इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाएं। మీరు అంతా ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పిన అక్కలు చెల్లెళ్ళు మీరు కష్టపడుతున్నారు। लेकिन यहाँ आज परिस्थिति ये है कि 40 लाख युवा बेरोजगार हैं। కానీ ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు, 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను। बीआरएस ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी। आज लाखों पद खाली हैं लेकिन नौकरियां नहीं दी गई हैं। టిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం చెప్పిండ్రు, ఇంటికో ఉద్యోగం, కానీ ఈరోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు నింపలేని విషయం మీరు గమనించాలి। और स्थिति यह है कि भर्तियों में भी भ्रष्टाचार है। एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था। ये परिस्थितियां हैं कि जो संकट है, जो युवाओं का दर्द है, उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं, लेकिन रोजगार नहीं दिए जाते, आपके लिए, आपके विकास के लिए काम नहीं किया जाता। ఉద్యోగాలు నింపే ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది। చాలా మంది యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు। ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, లూటీ జరుగుతున్న విషయం నేను మనం చేస్తున్నాను। उस्मानिया जैसी यूनिवर्सिटीज में अध्यापकों और पैसों की कमी है। एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की है, ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने। ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి రిక్రూట్మెంట్ జరగలేదు। బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు। కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిచి పెద్ద పెద్ద ఫీజు పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తున్నాను। इसलिए युवाओं के लिए हमारी जो गारंटी है उसमें हमने कहा है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे। उनके माता पिता या पत्नी को 25,000 रुपए मानसिक पेंशन मिलेगा।
2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। మేము ఇచ్చిన హామీలలో తెలంగాణ అమరవీరులకి పెద్ద ఎత్తున గౌరవం ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. गल्फ देशों में रोजगार की संभावनाओं को मजबूत करने के लिए स्पेशल गल्फ सेल बनाया जाएगा। जो लोग गल्फ के देशों में काम करने के लिए जाएंगे उनके लिए एक स्पेशल गल्फ सेल बनाया जाएगा। గల్ఫ్ లో పోయి మీకు తెలుసు ఉత్తర తెలంగాణలో చాలా మంది దుబాయ్ లో గల్ఫ్ లో పనిచేస్తారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. आज मेरे किसान भाइयों की परिस्थिति बहुत ही शर्मनाक है। चाहे पेट्रोल हो, डीजल हो, खाद हो, हर चीज पर खर्चा बढ़ गया है, आपके कर्ज बढ़ गए हैं और सरकार की तरफ से कोई मदद नहीं मिलती। ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది. వ్యవసాయానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్, డీజిల్, సీడ్స్, లేబర్ అన్ని ధరలు పెరిగినాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు. खेती से कमाना मुश्किल हो गया है और किसान परेशान और त्रस्त है। వ్యవసాయం నుంచి ఆదాయం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గిపోయింది. इसीलिए हमने ये तय किया है कि हम एमएसपी को बढ़ाएंगे और इसकी हम आपको गारंटी देते हैं। అందుకోసమే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి పెంచి ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. धान के लिए 2,500 रुपए, मक्का के लिए 2,200 रुपए, सोयाबीन के लिए 4,400 रुपए, गन्ना के लिए 4,000 रुपए। అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి పెంచి ఇస్తాము. వరి ధాన్యానికి 2,500, సోయాకి 2,200, షుగర్ కేన్ కి 4,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अरहर की 6,700 रुपए और कॉटन की 6,500 रुपए। పత్తికి 6,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ప్రతి పంటకి ఎంఎస్పి కంటే పెంచి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. किसानों के लिए 2 लाख रुपए तक कर्ज माफ किए जाएंगे। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయబోతున్నాము. इंदिरम्मा रायतु भरोसा योजना के तहत किसानों के लिए 15,000 रुपए प्रति एकड़ दिया जाएगा। ఇందిరమ్మ రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मनरेगा में जो रजिस्टर्ड मजदूर हैं उन्हें हर साल 12,000 रुपए मिलेंगे। భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मेरे बहनों और मेरे भाइयों, ये जो आपका क्षेत्र है ये आदिवासी बहुल क्षेत्र है और आप तो जानते ही हैं कि इंदिरा जी के दिल में आपके लिए एक बहुत खास जगह थी। ఈ ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందిరాగాంధీ గారు గిరిజనులు, ఆదివాసీలకి ఎంత ప్రేమిస్తుండ్రో మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था। उनके दिल में आपके लिए आदर थी था, आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए। वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके जरिए प्रकृति का आदर होता था। గిరిజనులు, ఆదివాసీలు మీరు ఇందిరాగాంధీ గారిని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఎప్పుడు కూడా మీ సంస్కృతిని, మీ కల్చర్ని మరి ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించారు. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు మీరంటే ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు అంటే ఎంతో గౌరవ మర్యాద ఉండేది. ఆదివాసీలు, గిరిజనులు వారి గురించి మీకు ఎంతో ముందు చూపు ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించేవారు.
लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं। ఈ రోజు ఆదివాసీల గిరిజనుల హక్కులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లాక్కుంటున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जबरन आपको जमीन से बेदखल किया जा रहा है। మీ భూముల నుంచి మిమ్మల్ని ఎలగొడుతున్నారు. आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता। మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ అభివృద్ధి నిధుల్లో 40% ఇతర విషయాలకి ఉపయోగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%। మేము వచ్చిన తర్వాత ఎస్సీలకి 18% రిజర్వేషన్, ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी। అంబేద్కర్ అభయ హస్తం అనే కార్యక్రమం మేరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे। ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలం ఇస్తూ ప్రతి ఇంటి కింద 6 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతున్నారు. और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे। ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ, ఆదివాసీ గ్రామ పంచాయతీలకి 25 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాము. जब कांग्रेस पार्टी वन अधिकार का एक्ट लाई थी तब 8 लाख से अधिक एकड़ जमीन पर पट्टे दिए गए थे। ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 8 లక్షల ఎకరాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 8 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. आपको याद होगा कि पोडू लैंड्स के पट्टे आपको मिले थे। పోడు ల్యాండ్స్, పోడు భూముల పట్టాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చింది. लेकिन बीआरएस सरकार ने ये सब बंद कर दिया। బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఆపేసింది. मैंने महिलाओं की बात की। मेरी बहनों, आपके लिए महालक्ष्मी योजना के तहत 2500 रुपए हर महीने दिए जाएंगे। మహాలక్ష్మి పథకం కింద నా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. गैस सिलेंडर 500 रुपए का मिलेगा और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा। గ్యాస్ సిలిండరు అందరికీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి, చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. देखिए, आपको चुनना है। एक तरफ बीआरएस की सरकार है। शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं। आज सरकार वो नहीं चला रहे हैं, मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं। బీఆర్ఎస్ వాళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసినారు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీతో మిలాఖాత్ అయిపోయినరు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ తో నరేంద్ర మోదీ నడిపిస్తున్నాడు. लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं। जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है। जहां लूट सकते थे वहां से लूट रहे हैं। सैंड माफिया, लैंड माफिया, వైన్స్ మాఫియా, మైన్స్ మాఫియా అన్ని కలిసిపోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడి నుంచి లూటీ చేయాలో మిమ్మల్ని లూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. और सरकार का ध्यान महंगाई को मिटाने पर नहीं है, रोजगार बनाने को पर नहीं है, आपको मजबूत करने पर नहीं है। सरकार का ध्यान सिर्फ इन माफियाओं को बचाने में लगा हुआ है। ఈ ప్రభుత్వం యొక్క దృష్టి మీ పిల్లల ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ మీ జీవితాలు మెరుగుపరచడంలో లేవు. ఈ మాఫియాలను రక్షించడానికే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. रंगारेड्डी जिले में
हजारों करोड़ों के जमीन पर घोटाला किया, भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी। రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు లాక్కున్నారు. భూదాన్ మూమెంట్ లోని భూములు రికార్డ్ నుంచే తీసేసిండ్రు ఈ ప్రభుత్వం. कांग्रेस के जमाने में इन जमीनों को बेचना खरीदना मना था। కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూదాన్ భూములని అమ్మడం గాని కొనడం గాని నిషేధం ఉండింది. आज इन्होंने ये जमीनें भी लैंड माफिया और अपने करीबों को बेच दिया है। వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ భూమి